దివ్యాంగులు, మహిళలు, ట్రాన్స్జెండర్ల స్వయం ఉపాధి కల్పించేందుకు జిల్లా కలెక్టరేట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ ప్రారంభమైంది. 4.5 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ పెట్రోల్ బంక్లో ప్రభుత్వ అవసరాల కోసమే కాకుండా ప్రజలకు కూడా అందుబాటులోకి రావడంతో ప్రజలు బారులు తీరుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల అర్బన్ పెద్దూరు శివారులో గల మెడికల్ కళాశాల ఎదురుగా దివ్యాంగులు, మహిళలు, ట్రాన్స్జెండర్ల స్వయం ఉపాధి కల్పించేందుకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు శ్రీనివాస్, సత్యం, కలెక్టర్ సందీప్ కుమార్, అదనపు కలెక్టర్ ఖీమియా నాయక్ పాల్గొన్నారు. ఈ పెట్రోల్ బంక్ ప్రారంభించడంతో దివ్యాంగులు, మహిళలు, ట్రాన్స్జెండర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వానికి మా యొక్క డిజబుల్ పర్సన్ను, ట్రాన్స్జెండర్లను ఆలోచించి గత ప్రభుత్వాలు పట్టించుకోకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా వికలాంగులను పట్టించుకొని వాళ్ళకి ఏ విధంగా ఉపాధి కల్పించాలి, వాళ్ళ జీవితంలో ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా వాళ్ళు సాగుగా సాగిపోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, సీతక్క కానీ, మా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు కానీ, కలెక్టర్లు కానీ ఇలా మమ్మల్ని గురించి పట్టించుకొని మాకు జీవనోపాధి కింద ఈ పెట్రోల్ పంపును ఓపెన్ చేసి మాకు ఇలా ఉద్యోగాలు కల్పించినందుకు జీవనోపాధి కింద మేము మా పిల్లలము చదువుకుంటూ బతుకుతున్నామంటే వారి దీవెన వల్ల మేము బతుకుతున్నాం సార్. ఇలా ఈ అందరికీ ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత చాలా సంతోషంగా ఉన్నది. ఇలాగే ప్రతి జిల్లాలో వికలాంగులను ఆదరించి సేకరించి వాళ్ళకు ఉద్యోగాలు కల్పించినట్టయితే మా జీవితంలో ఎంతో సాధించినట్టు అవుతాం సార్. ఇది చాలా ధన్యవాదాలు సార్. మా కలెక్టర్ గారికి అందరికీ మేము కృతజ్ఞతలు చెప్పుకున్నాము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా మేము అందరం కోరుకుంటున్నది ఒకటి సార్, మమ్మల్ని పట్టించుకొని ట్రాన్స్జెండర్లకు మాకు ఉద్యోగాలు కల్పించినందుకు మీకు మా అందరి తరపున శతకోటి వందనాలు నమస్కారం చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. పేరు గాజల రవి, అది వేములాడ. నేను ఉద్యోగం కోసం రాజన్న సిరిసిల్ల కలెక్టర్లో ఎన్నోసార్లు అప్లై చేస్తే ఎమ్మెల్యే గారికి కూడా అప్లై చేస్తే మాకు వికలాంగుల కోసం పెట్రోల్ బంక్ ఏర్పాటు చేశారు. ఇంకా 24 మంది ఎంప్లాయీస్గా పనిచేస్తారు, 3 షిఫ్టుల వారిగా. అందులో నేను ఆడిటెడ్గా పనిచేస్తున్నా. నాకు ఇంతవరకు ఏది దొరకలేదు.